లక్షల మంది, కోట్ల మంది ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను. ఈ రోజుల్లో మీరు మీ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. మీరు చూస్తున్నారు ప్రొఫెసర్ బుల్లోడు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు విజయ్ సాయి రెడ్డి అండి. ఇతను వైఎస్ ఫ్యామిలీకి సుమారు 40 ఏళ్ల నుంచి పరిచయం అండి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి విజయ్ సాయి రెడ్డి గారు సుమారు ఒక 30 నుంచి ఒక 40 సంవత్సరాల దాకా పరిచయం. ఒక విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గెలిచిందంటే సగం కాంట్రిబ్యూషన్ విజయ్ సాయి రెడ్డి గారిది కూడా ఉంది. 30 ఏళ్ళు ఉన్నటువంటి పరిచయం. ఎందుకు విజయ్ సాయి రెడ్డి గారు పార్టీలోంచి బయటకు వచ్చారు, వైసీపీ పార్టీలోంచి బయటకు వచ్చారు? ముందుగా ఇతని పైన కొన్ని పోలీస్ కేసులు ఉన్నాయండి. ఆర్థికపరమైనటువంటి నేరాలు చేశాడంటూ పోలీస్ కేసులు ఈ విజయసాయి రెడ్డి గారి పైన ఉన్నాయండి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే 30 సంవత్సరాలుగా ఉన్న విజయసాయి రెడ్డి గారు బయటికి ఎందుకు వచ్చారు అంటే కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అని కింద కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికీ చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి కదా విజయసాయి రెడ్డి గారి పైన. దాని నుంచి బయటపడడం కోసం ఆ పార్టీలోంచి బయటకు వచ్చి ఆ బీజేపీ పార్టీతో కొద్ది క్లోజ్గా ఉంటే కేసుల్లోంచి బయటపడచ్చు కదా అని ఈ వీడియో కింద కామెంట్లు. మరొక భయంకరమైన నిజం ఏంటంటే ఈ విజయసాయి రెడ్డి గారు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారిని చాలా ఘోరంగా విమర్శించారండి. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమాన్ని, పవన్ కళ్యాణ్ గారికి నాకు 20 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉందన్నప్పుడు ఎన్నోసార్లు 10 ఏళ్ళగా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో తిడుతున్నప్పుడు ఒక్కరోజైనా కానీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చారంటే లేదండి. ఇది నేను చెప్తున్నా కదా, కింద కామెంట్లు పెడుతున్నారు. అంత పవన్ కళ్యాణ్ గారి పైన మీరు అభిమానం ఉంటే 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఆయన్ని ఓదార్చడం కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా తిట్టద్దని ప్రెస్ మీట్లు ఎప్పుడైనా పెట్టారంటే విజయసాయి రెడ్డి గారు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్యనే భయంకరంగా 10 రోజుల నుంచి ట్రోలింగ్ జరుగుతుంది. విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానం అన్నప్పుడు మరి మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్ని తిడుతుంటే మెగాస్టార్ చిరంజీవి గారికి నా సపోర్ట్ అంటూ ఏదైనా వీడియో పెట్టారంటే విజయసాయి రెడ్డి గారు అది కూడా చేయలేదు. ఇక్కడ కామన్గా ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు చాలా భయంకరంగా విమర్శించారండి విజయసాయి రెడ్డి గారు. మరి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారికి నేను అభిమాని 20 సంవత్సరాల పరిచయం ఉందన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని ఫ్యామిలీని తిడుతున్నప్పుడు ఒక్క వీడియో ఆయన ప్రెస్ మీట్లు పెట్టారా విజయసాయి రెడ్డి గారు? నేను మెగాస్టార్ని ఎందుకు ఇలా తిడుతున్నారని విజయసాయి రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టారంటే లేదండి. మరి ఎందుకు విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీలోంచి బయటకు వచ్చారు? ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమాని అన్నప్పుడు మరి జనసేన పార్టీలో జాయిన్ అవుతారా? ఇది ఒకవేళ జనసేన పార్టీలో జాయిన్ అయితే విజయసాయి రెడ్డి గారికి ఏదైనా మంత్రి పదవి ఇస్తారా అనేది కూడా చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? విజయసాయి రెడ్డి ఇప్పుడు బీజేపీకి ఫేవర్గా మాట్లాడడం కరెక్ట్ అంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని నేను అభిమాని అనటం కరెక్ట్ అంటారా? ఏంటన్నది మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే పెట్టండి.